భయపడొద్దు, దిగులు పడొద్దు, మీ వెనక వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి ఈ పునరుద్ధానపు వేళ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చేయబోతున్న పని కానీ, ఆలోచించబోతున్న తలంపులు కానీ, లేదా మీరు పూనుకున్న పని నిమిత్తం కానీ ఏ రోజు కూడా భయపడొద్దండి. ఎప్పుడు కూడా మీరు భయపడకుండా, మీరు చింతపడకుండా మీరు ముందుకు అడుగు వేయండి. దేవుడైన యెహోవా మీ వెంట వచ్చి సహాయం చేయనుగాక. ఆమేన్. అది ఏ పనైనా సరే అండి, అది ఏ వరకైనా, ఎటువంటి సమస్యలో మీరున్నా కూడా మీరు ముందు అడుగు వేయండి. దేవుడిని యెహోవా మీ వెంట వచ్చి మిమ్మల్ని ధైర్యపరుస్తారు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఒక మానవుడిని ఆధారం చేసుకుని ముందుకు కొనసాగడం మనం అలవాటు చేసుకున్నాం, లేదా ఒక పనిని ఆధారం చేసుకుని ముందుకు కొనసాగడం ప్రారంభించుకున్నాం, లేదా ఏదో ఒక వ్యక్తి మీద, లేక నీకున్న చేతి పని మీద, నీకున్న సాధనం బట్టి నీవు ముందుకు వెళ్ళిపోవడానికి నీవు అలవాటు చేసుకున్నావు. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, నీవు దిగులు పడక, భయపడక ఉండుము, ఎందుకంటే నీ వెంట నేను వస్తాను అంటున్నాడు. ఎవరు? దేవుడు. నీ వెంట ఎవరు వస్తారంట? దేవుడు వస్తాడు. మరి ఏ పని మీద నీవు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటున్నావా, లేకపోతే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా, లేదా నీవు ఇక వేరే వేరే విషయాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి ఏదైనా నీవు ఒక చక్కటి తీర్మానానికి రాగలిగినట్లయితే నీవు మొదట భయపడుతూ, దిగులు పడుతూ, దేవుడు మీతో కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ సమాధాన పరచునుగాక.